హలో గైస్, వెల్కమ్ టు ఐజే బస్. సో నేను ఈరోజు 2025లోనే ఎల్ఐసిలో ద బెస్ట్ పాలసీ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. సో నేను ఇప్పుడు చెప్పబోయే పాలసీ పేరు జీవన్ లాభ్. ఈ పాలసీ యొక్క నెంబర్ వచ్చేసి 736. సో ఈ పాలసీ ఎందుకు బెస్ట్ అనేది ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేస్తానన్నమాట. సో మనకు ఫస్ట్ చూసుకున్నట్లయితే ఏజ్ క్రైటీరియా. సో ఏజ్ వచ్చేసి ఎవరెవరు అర్హులు అంటే ఎవరైతే 80 years ఉంటాయో 80 years నుంచి 59 years వాళ్ళ వరకు కూడా ఈ పాలసీ అనేది ఈ ఇన్సూరెన్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఒక కండిషన్ వచ్చేసి ఎవరైతే 50+ years ఉంటారో వాళ్ళు అంటే 51 to 59 years వాళ్ళు మెడికల్ టెస్ట్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఈ మెడికల్లో ఫిట్ అని నిర్ధారించుకున్న వాళ్ళకు మాత్రమే ఈ పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అన్ఫిట్ అవుతారో వాళ్ళకి ఈ పాలసీ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది, అంటే వాళ్ళకి ఇవ్వరన్నమాట. సో ఇది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే టర్మ్స్ అంటే ఎన్ని ఇయర్స్ కట్టాలి అనేది ఈ పాలసీలో త్రీ టర్మ్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి 16 years టర్మ్. ఈ 16 years టర్మ్లో మనం కేవలం 10 years మాత్రమే పే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 21 years టర్మ్. 21 years టర్మ్లో కేవలం మనం 15 years మాత్రమే ఈ ప్రీమియం అనేది పే చేయాల్సి ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి 25 years టర్మ్. ఈ 25 years టర్మ్లో మనం కేవలం 16 years మాత్రమే కట్టాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ టర్మ్ చూసుకున్నట్లయితే మనకు 16 years. సో 16 yearsలో మనం 10 years కట్టాల్సి ఉంటుంది. సో మిగతా 6 years మన తరపున మన కోసం ఎల్ఐసి అనేది ఈ ప్రీమియం పేమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మన తరపున రిమైనింగ్ 6 years ఎల్ఐసి పేమెంట్ చేస్తుంది అనమాట. సో ఇది చెప్పాలంటే ఎక్స్టెండెడ్ ఇన్సూరెన్స్ అని అంటాం అనమాట. సో మనం కేవలం 10 years పే చేసినా కూడా మనకు ఎక్స్ట్రా 6 years మనకి ఈ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా ప్రైవేట్ కంపెనీలలో చూసుకుంటే ఎన్ని ఇయర్స్ మనం ప్రీమియం అనేది పే చేస్తామో అన్ని ఇయర్స్ మాత్రమే మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. సో ఆ తర్వాత ఏదైనా జరిగినట్లయితే మనం కట్టని సంవత్సరంలో ఏదైనా జరిగినట్లయితే మనకు ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తించదు. కానీ ఇక్కడ మనం కేవలం 10 సంవత్సరాలు కట్టినా కూడా రిమైనింగ్ 6 years మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుందన్నమాట. సో మనం 10 years పే చేసి 6 years వెయిట్ చేసినట్లయితే మనకు 16th year మెచ్యూరిటీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ మెచ్యూరిటీ అనేది 16th yearన వస్తుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 21 years సేమ్ ఇది కూడా. సో మనం కేవలం 15 years పే చేస్తాం, రిమైనింగ్ 6 years మన తరపున కంపెనీ అనేది పే చేయడం జరుగుతుంది అనమాట. సో 15 years పే చేసి ప్రీమియం పే చేసి 6 years వెయిట్ చేసినట్లయితే మనకు 21 yearsకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 25 years టర్మ్. ఈ 25 years టర్మ్లో మనం కేవలం 16 years మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. సో 16 years మాత్రమే పే చేయాలన్నమాట. ఆ తర్వాత 9 years మన తరపున కంపెనీ అనేది పే చేయడం జరుగుతుంది అనమాట. సో మనకు 25 yearsకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత టర్మ్ తర్వాత నెక్స్ట్ ఈ పాలసీ యొక్క మినిమం అండ్ మ్యాక్సిమం అమౌంట్ చూసుకున్నట్లయితే మనకు మినిమం 2 lakhs నుంచి ఈ పాలసీ అనేది ఉండడం జరుగుతుంది. సో 2 lakhs నుంచి ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉండడం జరుగుతుంది. మ్యాక్సిమం ఎంతైనా కూడా ఈ పాలసీ అనేది ఈ ఇన్సూరెన్స్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇక చూసుకున్నట్లయితే మనకు ఈ 2 lakhs ఎగ్జాంపుల్గా తీసుకొని మనకు 16 years కట్టుకున్నట్లయితే ఎంత మనీ వస్తుంది, సో మనకు 21 years పే చేసుకున్నట్లయితే ఎంత వస్తుంది, ఆ తర్వాత
25 ఇయర్స్ పే చేసుకున్నట్లయితే ఎంత మనీ వస్తుంది అనేది ఇప్పుడు మీకు ఇన్ డీటెయిల్గా చెప్తానమాట. ప్లీజ్ టు లిజన్ కేర్ఫుల్లీ. దీనివల్ల మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ ప్లాన్లో ఇన్వెస్ట్ చెయ్యాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోగలుగుతారనమాట. సో ఇప్పుడు 16 ఇయర్స్ టర్మ్ నేను తీసుకుంటున్నాను. 16 ఇయర్స్ టర్మ్ 2 lakhs మినిమం. సో ఈ 2 lakhs పాలసీని ఇప్పుడు నేను తీసుకోవడం జరిగింది. ఒక 25 ఇయర్స్ ఉన్న పర్సన్ 2 lakhs పాలసీ ఫర్ 16 ఇయర్స్ తీసుకున్నట్లయితే కేవలం 10 ఇయర్స్ మాత్రమే ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది. ఈ 10 ఇయర్స్లో పర్ ఇయర్కి సో 18,000. సో ఈ 10 ఇయర్స్లో పర్ ఇయర్కి 18,000 to 19,000 మధ్యలో ఈ ప్రీమియం అమౌంట్ అనేది ఉంటుందన్నమాట. సో మొత్తం మీద మనము 16 ఇయర్స్ టర్మ్లో మనం కట్టేది కేవలం 1,84,535 రూపీస్ మాత్రమే. సో మనకు వచ్చేది ఏంటంటే 3,33,000 రూపీస్ అనేది మనకు వస్తుందన్నమాట. సో మనకు పర్ ఎవ్రీ ఇయర్ మనకు బోనస్ అనేది ఇంక్లూడ్ అవుతుంది అని చెప్పాను కదా. మనం కట్టే ప్రతి 18,000కి మనకు 8,000 బోనస్గా యాడ్ కావడం జరుగుతుంది అనమాట పర్ ఇయర్కి. సో మనం కేవలం 16 ఇయర్స్ పే చేసినప్పటికీ మనం కేవలం 10 ఇయర్స్ పే చేసినప్పటికీ మనకు రిమైనింగ్ 6 ఇయర్స్కి కూడా బోనస్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనకు మొత్తంగా 16 ఇయర్స్కి బోనస్ అనేది వస్తుంది అనమాట. సో మనము కట్టేది 1,84,535 అయినా మనకు బోనస్ కూడా యాడ్ అయ్యి మనకు 3,33,000 అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఇదే అమౌంట్తో మనము కొంచెం టర్మ్ని అంటే ఇయర్స్ని పెంచినట్లయితే మనకు ఎంత మనీ వస్తుందో ఇప్పుడు మీకు చెప్తానమాట. సో ఇప్పుడు నేను 21 ఇయర్స్ టర్మ్ని తీసుకుంటున్నాను అనమాట. సో ఇదివరకు 16 ఇయర్స్ టర్మ్ అనేది నేను తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు 21 ఇయర్స్ టర్మ్ అనేది తీసుకుంటున్నాను. ఒక 25 ఇయర్స్ ఉన్న పర్సన్ 2 lakhs పాలసీ చేసుకున్నట్లయితే అతనికి ఎంత వస్తుంది అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో మనకు పర్ ఇయర్ 12 to 13,000 ప్రీమియం అనేది ఉంటుందన్నమాట. సో మనకు మంత్లీ వచ్చేసి అరౌండ్ 1,000 to 2,000 రూపీస్ అనేది ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ చూసినట్లయితే 21 ఇయర్స్ టర్మ్కి మనం కేవలం 15 ఇయర్స్ మాత్రమే పే చేయాలి ముందుగా చెప్పుకున్నట్లు. సో ఈ 21 ఇయర్స్ టర్మ్లో మొత్తం మీద మనం కట్టేది 1,80,000 రూపీస్. సో 1,80,000 రూపీస్ అనేది మనం కడతామన్నమాట. మనకు వచ్చేది అంటే 21 ఇయర్స్కి మనకు మెచ్యూరిటీ అయిన తర్వాత వచ్చే అమౌంట్ ఎంత అంటే 4,04,800 రూపీస్ అనేది మనకు వస్తుందన్నమాట. సో మనం పర్ మంత్ 1,000 to 2,000 మనం 2,000 రూపీస్ సేవ్ చేసుకున్నట్లయితే మనకు 21 ఇయర్స్కి మన దగ్గర 4,04,800 రూపీస్ అనేది మన అకౌంట్లో ఉంటుందన్నమాట. సో ఇదే పర్సన్ అంటే ఒక 25 ఇయర్స్ ఉన్న పర్సన్ 2 lakhs పాలసీ 25 ఇయర్స్కి తీసుకున్నట్లయితే దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మీకు చెప్తానన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 25 ఇయర్స్ టర్మ్. సో మనకు 16 ఇయర్స్ టర్మ్ అయిపోయింది, 21 ఇయర్స్ టర్మ్ అయిపోయింది, అండ్ 25 ఇయర్స్ టర్మ్ గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట. సో 25 ఇయర్స్ ఉన్న పర్సన్ 2 lakhs పాలసీ తీసుకున్నట్లయితే మనకు పర్ ఇయర్ 10 to 11,000 అనేది పడుతుందన్నమాట. సో పర్ ఇయర్ 10 to 11K అనేది మనకు ఈ ప్రీమియం అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఈ ప్రీమియం అనేది ఉండదు. సో పర్ మంత్ మనము ఒక 800 to 1,000 రూపీస్ జస్ట్ 800 to 1,000 రూపీస్ సేవ్ చేసుకున్నట్లయితే మనకు ఇన్ ద స్పాన్ ఆఫ్ 25 ఇయర్స్లో మనం టోటల్గా పే చేసే అమౌంట్ వచ్చేసి 1,60,000 to 1,70,000 అనేది ఉంటుంది అనమాట. కానీ మనకు
వచ్చే అమౌంట్ వచ్చేసి 5,25,000 రూపీస్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో కేవలం మనం జస్ట్ ఒక 1,000 సేవ్ చేసుకున్నట్లయితే పర్ మంత్కి 800 to 1,000 రూపీస్ ప్రీమియం అనేది పడుతుంది అనమాట. సో ఈ 8,000 to 100 25 years అంటే మనం కేవలం ఇందులో 16 years మాత్రమే పే చేస్తామన్నమాట. సో 16 years పే చేసుకున్నట్లయితే కేవలం 1,000 పర్ మంత్. సో మనకు 5,25,000 రూపీస్ అనేది ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. దీనికి మనం కట్టే ప్రతి 10,000కి 25 సంవత్సరాలకైతే మనకు 9,400 రూపాయలు బోనస్ అనేది యాడ్ కావడం జరుగుతుందన్నమాట. సో 9,400 రూపాయలు బోనస్ అనేది యాడ్ అవుతుంది. ఆ తర్వాత ఇది మనం ఓన్లీ 16 సంవత్సరాలే కడుతున్నాం కాబట్టి 16 సంవత్సరాలు ప్లస్ మన కోసం కంపెనీ కట్టే 9 సంవత్సరాలు. సో మొత్తానికి 25 సంవత్సరాలకి మనకు బోనస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో మనం 8 years కిడ్ నుంచి 59 years ఓల్డ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఎవరైతే 59 years ఉంటారో వాళ్ళు కేవలం 16 years టర్మ్ పీరియడ్ మాత్రమే పెట్టుకోగలుగుతారు. ఎందుకంటే పర్సన్కి 75 years సో మెచ్యూరిటీ అమౌంట్ వచ్చే నాటికి ఆయన 75 years అనేది దాటకూడదు అనమాట. సో దాన్ని బట్టి మనము టర్మ్ అనేది ఫిక్స్ చేస్తాం అన్నమాట. సో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనము ఎక్కువ టర్మ్ ఇవ్వలేము. సో 25 years ఏజ్ 59 ఉంది, 25 years పెట్టుకోవాలంటే పెట్టుకోరాదు. సో కేవలం మనం 16 years మాత్రమే పెట్టుకోవడానికి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు మీ కిడ్ ఒకవేళ 8 years ఉన్నట్లయితే 8 years కిడ్కి మనం పాలసీ ఇన్సూరెన్స్ అనేది చేయించినట్లయితే ప్రీమియం అనేది పేరెంట్స్ అనేది కట్టాలి, అందరికీ తెలిసిందే. సో 8 years కిడ్ ఎట్లనో వాళ్ళ ప్రీమియం కట్టుకోలేరు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఐదర్ మదర్ ఆర్ ఫాదర్ అనేది వాళ్ళకి ప్రీమియం కట్టాల్సి ఉంటుంది, అందరికీ తెలిసినట్టే. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పాలసీ అనేది ఈరోజు తీసుకున్నాం. సో ఈరోజు తీసుకొని మనం ప్రీమియం అనేది కట్టడం స్టార్ట్ చేసామన్నమాట. మన పిల్లల పేరు మీద ఈ ప్రీమియం అనేది కట్టడం స్టార్ట్ చేసాం. కొన్ని రోజులు అయిన తర్వాత ఏదైనా రిస్క్ జరిగినట్లయితే మనం ప్రీమియం అనేది కట్టాల్సిన అవసరం లేదు. సో రిస్క్ జరిగి ఎవరైతే ప్రీమియం చిల్డ్రన్ యొక్క ప్రీమియం ఐదర్ మదర్ ఆర్ ఫాదర్ సో ఎవరైనా ఈ ప్రీమియం అనేది కట్టుతున్నట్లయితే వాళ్ళు ఇక ఈ ప్రీమియం వాళ్ళకి ఏదైనా రిస్క్ జరిగినట్లయితే ప్రీమియం అనేది కంప్లీట్గా కట్టాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. సో 2 lakhs పాలసీ మన పిల్లల పేరు పైన చేయించాం. సో ఈ 2 lakhs పాలసీకి పర్ ఇయర్ 25 years టర్మ్ పెట్టుకున్నట్లయితే పర్ ఇయర్ ప్రీమియం వచ్చేసి 10 to 11,000 అనేది పడుతుంది. సో మనం ఫస్ట్ ఇయర్ ప్రీమియం కట్టేసినాం. సో ఫస్ట్ ఇయర్ ప్రీమియం కట్టేసినాక ఏదన్నా దురదృష్టవశాత్తు ఏదన్నా రిస్క్ జరిగింది. సో ఇప్పుడు పిల్లల పేరు మీద ఈ ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. సో మనము 1 year కట్టినాం, రిమైనింగ్ సో 25 years టర్మ్ తీసుకున్నట్లయితే మనం కేవలం 16 years మాత్రమే కట్టినాం. సో కట్టాల్సి ఉంటుంది. సో మనం ఆల్రెడీ 1 year కట్టినాం కాబట్టి ఇంకా 15 years ప్రీమియం అనేది పే చేయాల్సిన అవసరమే ఉండదు. సో ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ 25 years టర్మ్ అనేది కంప్లీట్ అయిపోతుందో 25 years టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి యాజ్ ఇట్ ఈస్గా మనకు మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుందో అది పిల్లల ఖాతాలో పడిపోతుంది అన్నమాట. సో మనకు ఒక 2 lakhs పాలసీ మన కిడ్స్ పేరు పైన ఒక 25 years టర్మ్ పట్టుకొని చేసుకున్నట్లయితే ఒక 10,000 to 11,000 పర్ ఇయర్ ప్రీమియం ఉంటుంది. సో అరౌండ్ 800 to 1,000 రూపీస్ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ పేరు మీద. సో దురదృష్టవశాత్తు
ఏదన్నా జరిగినట్లయితే ఎవరైతే కడుతున్నారో ఐదర్ ఫాదర్ ఆర్ మదర్ ఏదైనా రిస్క్ జరిగినట్లయితే వాళ్ళు ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు మొత్తంకే. ఆ తర్వాతకి వాళ్ళకి మెచ్యూరిటీ అమౌంట్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది అనమాట. ఇది కేవలం 20 years వరకే ఉంటుందన్నమాట. సో పిల్లలకు 20 years వచ్చేంత వరకే ఈ బెనిఫిట్ అనేది ఉంటుంది. 22 ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే 25 years. సో 25 years వరకు ఈ బెనిఫిట్ అనేది మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే పిల్లలకు 25 years వచ్చేంత వరకు ఈ బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. ఒకసారి 25 years రీచ్ అయ్యారు, 25 years రీచ్ అయిన తర్వాత ఒకవేళ ఏదైనా రిస్క్ జరిగినట్లయితే అప్పుడు ఈ ప్రీమియం వేవర్ బెనిఫిట్ అనేది ఉండదన్నమాట. సో ఇది కిడ్స్కి ఒకవేళ మనం వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించినట్లయితే, మనం ఉన్నా లేకున్నా కూడా వాళ్ళ గురించి ఆలోచించినట్లయితే సో మనం ఇది కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అనమాట. సో మనం ఉన్నన్ని రోజులు మనం మన ఫ్యామిలీని సెక్యూర్ చేసుకోగలుగుతాం. ఆ తర్వాత మనం ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. బట్ మనకి ఎంత అమౌంట్ మెచ్యూరిటీ టైంలో ఇస్తామని ఒప్పుకున్నారో ఆ మెచ్యూరిటీ అమౌంట్ ఖచ్చితంగా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇంకా దీని యొక్క బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఈ ఇన్సూరెన్స్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటంటే, ఒకవేళ నార్మల్గా ఏదైనా నార్మల్ రిస్క్ ఏదైనా జరిగినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్లుగా ఒక 25 years పర్సన్ 2 lakhsకి ఇన్సూరెన్స్ అనేది చేసుకోవడం జరిగింది. సో నార్మల్గా ఏదైనా రిస్క్ జరిగినట్లయితే అతనికి ఇన్స్టెంట్గా 2 lakhs. సో ఈ 2 lakhs అనేది మనం పే చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎన్ని ఇయర్స్ ప్రీమియం పే చేశారో దానికి సంబంధించిన బోనస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year ప్రీమియం పే చేసినట్లయితే వాళ్ళకు ఒక 8,000 లైక్ 16 years టర్మ్ పెట్టుకున్నట్లయితే 8,000 బోనస్ వస్తుందని చెప్పినాం కాబట్టి సో మనం కంప్లీట్గా 2,08,000 అనేది స్పాట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత అదే యాక్సిడెంటల్ రిస్క్ ఏదైనా జరిగినట్లయితే మనం 2 lakhs మన సమ్ అష్యూర్డ్ ఎంత, పాలసీ ఇన్సూరెన్స్ ఎంత అంటే 2 lakhs, దీనికి ప్లస్ 2 lakhs అనదర్ సమ్ అష్యూర్డ్. సో మనము సమ్ అష్యూర్డ్కి దాని 100% కలిపి దాంతోపాటు బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 16 years టర్మ్ పెట్టుకున్నట్లయితే ఈ 2 lakhs సమ్ అష్యూర్డ్, యాక్సిడెంటల్గా రిస్క్ జరిగినందుకు అడిషనల్గా ఇంకొక 2 lakhs. ఆ తర్వాత 1 year పే చేసినారు కాబట్టి 1 year యొక్క బోనస్ అంటే మొత్తంగా 4,08,000 రూపీస్ అనేది మనకు రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎక్కువ అంటే మనం తక్కువ పే చేస్తాం అన్నమాట. ఈ పాలసీలో మనం వెరీ లో పే చేస్తాం రిమైనింగ్ వాటితో పోల్చుకుంటే. ఆ తర్వాత మనకు వచ్చే రిటర్న్స్ అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, మనం పే చేసే ప్రీమియం ఏమో తక్కువ ఉంటుంది, రిటర్న్స్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది అన్నమాట. దాని తర్వాత మనము ఇన్సూరెన్స్ చేసుకున్నందుకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. సో మనకు ఆల్రెడీ తెలిసిందే, ఎవరైతే ఇన్సూరెన్స్ చేసుకుంటారో ఎంప్లాయీస్కి ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఎక్స్టెండెడ్ ఇన్సూరెన్స్ ఒకటి. సో మనం కేవలం ఓన్లీ 10 years కట్టినా కూడా మనకు ఎక్స్ట్రా 6 years మనకు ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వితౌట్ ఎనీ ప్రీమియం పేమెంట్. సో మనం ఒకవేళ 15 years కట్టుకున్నా కూడా మనకు 6 years ఎక్స్టెండెడ్ వారంటీ, ఆ తర్వాత 16 years పే చేసినట్లయితే 9 years ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పిల్లలకైనా కూడా, సో కిడ్స్ ఎవరైతే 8 years ఉన్నారో వాళ్ళ నుంచి 59 years ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ద బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు అనమాట. సో కిడ్స్కి అయినా కూడా బెనిఫిట్ ఉండడం జరుగుతుంది. ఇంకా తర్వాత వృద్ధులైనా కూడా ఈ పాలసీని చేసుకోవచ్చు. సో 59 years వరకు కూడా ఈ పాలసీ అనేది చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఒకవేళ మెడికలీ ఫిట్ ఉన్నట్లయితే 50 years దాటిన తర్వాత మెడికలీ కూడా ఫిట్ ఉన్నట్లయితే ఈ పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు గనక ఇప్పుడు చెప్పిన దాంట్లో
ఇంకా ఈ పాలసీ గురించి ఇంకా ఏదైనా మిస్ అయినట్లయితే లేకుంటే ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. మీ క్వశ్చన్లు ఏమైనా ఉంటే. ఆ తర్వాత మీరు కనుక ఈ పాలసీ గురించి డీటెయిల్గా తెలుసుకొని ఇంకా ఈ పాలసీని చేసుకోవాలి, మీరు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో hope you like the video. Please do like, share and subscribe to my channel. Thank you.